హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియోలో మనం లెటర్ రైటింగ్ గురించి తెలుసుకున్నాం కదా. మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్లో 2 లెటర్స్ ఇస్తారని చెప్పాను. ఔపచారిక ఒకటి, అనౌపచారిక లెటర్స్ ఒకటి 2 ఇస్తారు. అందులో ఒకటి రాయాల్సి ఉంటుందని చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. ఇది మీకు ఇంకొక ఇంపార్టెంట్ లెటరు చూద్దాం. अपने विद्यालय में लगाई गई वैज्ञानिक प्रदर्शनी का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए. మీ గురించి మెల్లగానే చదువుతాను. अपने विद्यालय में लगाई गई वैज्ञानिक प्रदर्शनी का वर्णन करते हुए मित्र के नाम पत्र लिखिए. మీ స్కూల్లో జరిగిన సైన్స్ ఎగ్జిబిషన్ గురించి మీ ఫ్రెండ్కి లెటర్ రాయండి అనేది ప్రశ్న. మనకి చూద్దామా. విజయవాడ కామా ది అంటే దినాంక్, విజయవాడ దినాంక్, ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి. ప్రియ మిత్ర రాహుల్, ఎవరికి మనం లెటర్ రాస్తున్నాం? రాహుల్కి రాస్తున్నాం. మై యహా కుశల్ హూ, మై యహా కుశల్ హూ. ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండమ్మా. మనకి గ్రామర్కి సంబంధించి 12 బిట్స్ ఇస్తారు కదా. అందులో లాస్ట్ బిట్ ఎప్పుడు చాలా వరకు ఇలా ఉంటుంది. మై వచ్చినప్పుడు చివర హై అనేది ఇస్తాడు, హై ఇస్తాడు, హో ఇస్తాడు. అలా ఏదన్నా తప్పించి ఇస్ వాక్యకో సహీ రూప్ మే లిఖియే అని ఇస్తాడు. అలా ఇచ్చినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మైతో స్టార్ట్ అయినప్పుడు దాన్ని ముగించేది మై వచ్చినప్పుడు హూ వస్తుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆన్సర్ ఎలా రాస్తారు? మై అని రాసి ఇక్కడ ఉన్నది ఏది ఉన్నా సరే అది యాజ్ ఇట్ ఈజ్ రాసేసి చివర హూ అని పెడితే సరిపోద్ది. మరి వాడేమిస్తాడంటే హై ఇవ్వచ్చు, హో ఇవ్వచ్చు, ఏదైనా ఇస్తాడు. కానీ మనం యాజ్ ఇట్ ఈజ్ అక్కడ ఏదైతే బిట్లో ఇస్తారో అది రాసేసి చివర హూ పెడితే అది కరెక్ట్ అవుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకోండి, మర్చిపోకండి. మే సమజ్తా హూ కి తుమ్ భీ కుశల్ హో, నేను బాగున్నాను, నేను అర్థం చేసుకుంటున్నాను నువ్వు కూడా అక్కడ బాగుంటావని, నేను అనుకుంటున్నాను నువ్వు కూడా అక్కడ బాగుంటావని. మే యహా ఖూబ్ పఢ్ రహా హూ, నేను ఇక్కడ బాగా చదువుకుంటున్నాను. ముझे పరీక్ష మే అచ్చే అంక్ భీ మిలే, నాకు పరీక్షల్లో మంచి మార్కులు కూడా వచ్చినాయి. ఇస్ వర్ష అప్నే విద్యాలయ మే వైజ్ఞానిక్ ప్రదర్శని లగాయి గయి, ఈ సంవత్సరం మా స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు. సుబహ్ 10 బజే స్థానీయ మంత్రి జీనే కార్యక్రమ్ కా ప్రారంభ కియా, అయితే ఈరోజు పొద్దున్న 10 గంటలకి స్థానికంగా ఉంటే మంత్రి గారు ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. విజ్ఞాన్ కే మహత్వకో బతాయా, ఆయన ప్రారంభంలోని సైన్స్ యొక్క గొప్పతనం చెప్పారు. హమారే ఇలాకే కి కई పాఠశాలాओं ने इस कार्यक्रम में अपने अपने छात्रों द्वारा बनाई गई चीजों को ప్రదర్శని మే రఖా, అయితే మా ఏరియాలో ఏ స్కూల్స్ అయితే ఉన్నాయో ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ సైన్స్కి సంబంధించిన వస్తువుల్ని తీసుకొచ్చి మా ఎగ్జిబిషన్లోని పెట్టారు. శ్యామ్ తక్ ప్రదర్శని చలి, సాయంత్రం వరకు కూడా ఎగ్జిబిషన్ జరిగింది. కార్యక్రమకే అంత్ మే అచ్చి तरह से बनाए गए మోడलों को పురస్కృత్ కియా గయా, అయితే ఎవరైతే మంచి మోడళ్లు చేశారో వాళ్ళని సన్మానించారంట. कई प्रकार के सांस्कृतिक कार्यक्रमों का आयोजन किया गया, అయితే ఆ ప్రోగ్రాంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. तुम भी इस तरह के కార్యక్రమం మే భాగ్ లేకర్ అప్నే జ్ఞాన్ కో బడావో, నువ్వు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుని నువ్వు కూడా నీ జ్ఞానాన్ని పెంచుకో.
తుమ్హారే మాతా పితాకో ప్రణామ్. మీ అమ్మా నాన్నలకి నా నమస్కారాలు. తుమ్హారా ప్రియమిత్ర. నీ ప్రియమైన మిత్రుడు. ఇక్కడ మీ పేరు రాయకూడదు కనుక ఇక్కడ ఇంటూలే పెట్టండి. 10वीं కక్ష అంటే 10th క్లాస్. ఇక్కడ చాలాసార్లు ముందర వీడియోలో చెప్పాను, కామా కామా ఫుల్ స్టాప్ ఉండాలి. ఇవి మర్చిపోకండి, ఇవి రూల్స్ కదా. ఇక్కడ తర్వాత పతా అంటే అడ్రస్ తెలిసిందే కదా. ఇక్కడ మీరు ఇక్కడ ఉన్న అడ్రస్ అన్న రాయొచ్చు, లేదా మీ అడ్రస్ ఏదైతే ఉందో అది రాయొచ్చు. పతా ఎన్ రాహుల్, 10वीं కక్ష, మోహన్ స్కూల్, విజయనగరం. ఈ అడ్రస్ చాలా సింపుల్గా ఉంది, అందుకని ఈ అడ్రస్ రాసేసుకుంటే మంచిది. అర్థమైందా పిల్లలు? లెటర్ రైటింగ్ చాలా చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. మనం గట్టిగా 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్కి 15 లెటర్లు చదువుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్వి కంపల్సరీ అందులో 2 వచ్చేస్తాయి, మనం ఈజీగా రాయగలుగుతాం. అందుకే నేను ఫస్ట్ లెటర్ రైటింగ్ చెప్తున్నాను. బాగా చదువుకోండి, ఇప్పటి నుంచే చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.